వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఉన్న వార్తకు సంబంధించినటువంటి సమాచారం చెప్పేస్తానండి. వందే మాతరానికి జాతీయ గీతం జనగణమనతో సమానమైన చట్టబద్ధ రక్షణ కల్పించాలి అన్నటువంటి కేంద్ర కేబినెట్ నిర్ణయం దేశవ్యాప్తంగా కొత్త రాజకీయ రాజ్యాంగ చర్చకి దారితీసింది. ఒకవైపు దీన్ని జాతీయ భావోద్వేగానికి గౌరవంగా బీజేపీ అభివర్ణిస్తూ ఉంటే, మరోవైపు ఎంఐఎం వంటి పార్టీలు అంటే ఓవైసీ సాంస్కృతిక జాతీయవాదాన్ని చట్టబద్ధం చేసే ప్రయత్నంగా విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా వందే మాతర గీతం చుట్టూ గతంలో జరిగిన మతపరమైన రాజకీయ వివాదాలు మళ్లీ తెర మీదకి వస్తున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశంలో ఏ దేవుడు లేదా దేవత పేరు మీద నడవదు, దేశం ఏ దేవుడు లేదా దేవత పేరు మీద నడవదు అంటే ఆయన స్పష్టం చేశారు. ఫైన్, ఏ దేవుడు ఏ దేవత పేరు మీద దేశం అయితే నడవదు, ఇది ఒప్పుకోవాలా? రెండు, జనగణమన భారతదేశ ప్రజలని వారి ఐక్యతని కీర్తిస్తుంది, కానీ వందే మాతరం అనేది ఒక దేవతారాధనా భావంతో రాసిన గీతం. రాజ్యాంగ ప్రవేశిక ప్రజలమైన మేముతో ప్రారంభమవుతుంది, భారత మాతతో కాదు అంటూ ఆయన వ్యాఖ్యానం. రాజ్యాంగ సభలో వందే మాతరంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, అందుకే దానికి జాతీయ గీత హోదా ఇవ్వలేదు అని ఆయన గుర్తు చేస్తూ చెప్పారు. అంటే ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన వాదన, భారతదేశం ఒక మతరహిత రాజ్యాంగ వ్యవస్థ మీద నడుస్తుంది, అందువల్ల దేశభక్తిని నిర్దిష్ట సాంస్కృతిక లేదా మతపరమైన ప్రతీకతో అనుసంధానం చేయకూడదు. అండర్లైన్ దిస్ పాయింట్. సరే, దీనికి కౌంటర్గా ఎన్ రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ ఘాటుగా స్పందిస్తూ, ఎంఐఎం ఇప్పుడు సాంస్కృతిక ఏకీకరణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది అంటూ ఆరోపించారు. జిన్నా కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు వందే మాతరాన్ని వ్యతిరేకించలేదు, పార్టీ విడిచిన తర్వాత దాని మీద అభ్యంతరాలు చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు ఓవైసీ కూడా అదే రాజకీయ మార్గంలో నడుస్తున్నారంటూ విమర్శ. అలాగే ట్రిపుల్ తలాక్ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి వరకు ప్రతి జాతీయ అంశాన్ని కూడా ఎంఐఎం మతపరమైనటువంటి కోణంలోనే చూస్తోంది, తమ ఓటు బ్యాంక్ రాజకీయాలను కాపాడుకోవడానికి ఈ వ్యతిరేకత అంటూ ఆయన ఆరోపణ. అయితే ఈ వివాదం కేవలం ఒక గీతం మీద కాదు, భారతదేశ జాతీయతని ఎలా నిర్వచించాలి అన్న పెద్ద సిద్ధాంతపరమైనటువంటి పోరాటానికి ఇది ప్రతిబింబంగా మారింది. ఒకవైపు వందే మాతరాన్ని స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణనిచ్చిన జాతీయ చిహ్నంగా భావించే వర్గాలు ఉన్నాయి, ఇంకోవైపు దేశభక్తిని నిర్దిష్ట సాంస్కృతిక ప్రతీకతో కట్టిపడేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని భావించే వర్గాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ ప్రకారం 1971 నాటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 చట్టంలో మార్పులు చేసి ఇకపై వందే మాతరం గానాన్ని అడ్డుకోవడం లేదా అవమానించడం శిక్షార్హమైనటువంటి నేరంగానే పరిగణిస్తున్నారు. దీంతో జనగణమనకు ఉన్న చట్టబద్ధ రక్షణలో భాగంగా వందే మాతరానికి కూడా సమాన స్థాయి రక్షణ లభిస్తుంది. ఈ పరిణామం భవిష్యత్తులో దేశభక్తి, రాజ్యాంగ విలువలు, సాంస్కృతిక జాతీయవాదం, అలాగే మైనారిటీ భావజాల మధ్య తీవ్రమైన రాజకీయ చర్చలకు దారితీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది తెలుస్తున్నటువంటి ఒక అంశం అంటున్నారు. అయితే ఇందాక మనం అనుకున్నట్టు ఓవైసీ మాట్లాడినటువంటి మాటలు దానికి సంబంధించి చూస్తే, దేశభక్తిని ఒక నిర్దిష్టమైన సాంస్కృతిక లేదా మతపరమైన ప్రతీకతో అనుసంధానం చేయకూడదు. రెండోది, ప్రజలమైన మేముతో ప్రారంభమవుతుంది కానీ భారతమాతతో కాదు. వందే మాతరం ఒక దేవతారాధన భావనతో రాసిన గీతం, దేశం ఏ దేవుడు లేదా దేవత పేరు మీద నడవదు. ఇవి ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు. దేశం ఏ దేవత లేదు దేవుడి పేరు మీద నడవదు. సరే, మరి ఓవైసీ గారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఎంపీగా పార్లమెంట్లో పాలస్తీనా గురించి ఎందుకని అంత బాధపడిపోయారు? ఆయన భారతీయుడు కదా. లేదు, నేను భారతీయుడిని కాదు, నేను కేవలం మహమ్మదీయుణ్ణి అనేటువంటిది ఆయనకుందా? మరి అలాంటప్పుడు మిగతా దేశాలకు ఉన్నటువంటి ఇబ్బందుల మీద ఒక భారతీయుడిగా ఆయన స్పందిస్తున్నారా, లేదంటే ఒక మహమ్మదీయుడిగా స్పందిస్తున్నారా? బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడితే ఎందుకని ఓవైసీ గారు మాట్లాడరు? పాకిస్తాన్లో హిందువుల గురించి మాట్లాడితే ఎందుకని ఆయన స్పందించరు? సరే, ఆపరేషన్ సింధూర్కి ఆయన మద్దతు ఇచ్చారు, వెల్ అండ్ అప్రిషియేట్. అండ్ ఆఫ్టర్ దట్ ఈ 15 నిమిషాల గురించి ఆయన మాట్లాడినటువంటిది, ఆయన తమ్ముడి కదా మాట్లాడింది. 15 నిమిషాలు పోలీస్ని పక్కన పెట్టండి, ఏంటో చూపిస్తాం సత్తా అని మాట్లాడింది. మరి ఈయన బ్యారిస్టర్ చేశారు కదా, మరి ఈయనకి తెలీదా ఆ 15 నిమిషాలు ఏంటని? భారతదేశపు పార్లమెంట్లో పాలస్తీనా గురించి, అది కూడా రాజ్యాంగబద్ధంగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే ముందు పాలస్తీనా గురించి ఎందుకు ఈయన ప్రస్తావన తీసుకొస్తారు? సమాధానాలు ఉన్నాయి వీటికి. 15 నిమిషాలు ఎవరిని తీసేస్తే ఎవరిని ఏం చేస్తారు? సమాధానం ఉందా? వందే మాతరం గురించి
ముస్లిం సామాజిక వర్గాల్లోనే చాలామంది భారతీయులు అంటున్నానండి ఇక్కడ, భారతీయులు, అది కూడా ముస్లిం మహిళలు భారతీయులు, వాళ్ళు చెప్తున్నారు ఏం తప్పే ఉంది, భారత్ మాతకి జై అంటాం, అవసరమైతే జై శ్రీరామ్ అని కూడా అంటాం, ఇది భారతదేశపు సంస్కృతి, మేము భారతీయులుగా మేము అల్లాని నమ్మాం, అట్ ద సేమ్ టైం భారతదేశంలో భారతీయులుగా ఇక్కడున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని మేము గౌరవిస్తాం అని ఎంతోమంది మహిళలు కూడా చెప్పారు. వందే మాత్రంలో పాడడంలో తప్పే ఉంది, మహిళని శక్తిగా వర్ణించారు అంతే కదా, మహిళల్ని శక్తిగా వర్ణించారు. అది దుర్గా అవ్వచ్చు, లక్ష్మి అవ్వచ్చు, సరస్వతి అవ్వచ్చు, జ్ఞానానికి ధనానికి శక్తికి రూపురేఖలుగా వాటికి ప్రతీకలుగా ఒక మహిళని వర్ణించారు అంతే కదా, తప్పే ఉంది. ఈ దేశం భరతమాత అంటాం, భరత దేవుడు అనలేదు, భరత మాత అన్నాం. తల్లి లాంటి దేశం, తల్లి లాంటి కూడా కాదు, దేశమే తల్లి, ఇది కదా ఇక్కడ భావన, అందులో తప్పే ఉంది. కానీ లేదు, మాకు రాజ్యాంగంతో పని లేదు, మాకు ఏదైనా మాకు షరియాలా మాత్రమే ప్రమాణం. మరి ఇలాంటి కుంచిత మనస్తత్వంతో వారు పార్లమెంట్కి వెళ్ళి ప్రజల కోసం ఏం మాట్లాడతారు? అండ్ భారతదేశం ఎస్ డెఫినెట్గా హిందూ దేశమే. 1947లో భారతదేశం విడిపోయింది, పాకిస్తాన్ భారతదేశంగా విడిపోయింది. దేని మీద? మత ప్రాతిపదికన ముస్లింలకి ప్రత్యేక దేశం కావాలి అని. అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏ విధంగా వచ్చారనేది తెలుసు. ఇప్పటికి వెళ్ళి చూడండి, హిస్టరీ చూస్తే తెలుస్తుంది, ఊత్స కోతలు జరిగాయి. భారతదేశం ఎప్పుడైనా ఏ దేశం మీద దాడికి వెళ్ళిందా ఈరోజు దాకా? వెళ్ళిందా? భారతదేశం నుంచి తన భూభాగాన్ని సైతం లాక్కుంటూ వెళ్ళారు. అది బంగ్లాదేశ్ కావచ్చు, ఇటు పాకిస్తాన్ కావచ్చు, పైనుంచి చైనా కావచ్చు. కానీ భారతదేశం ఎప్పుడు చైనా మీద దండయాత్ర చేయలేదే, ఎప్పుడు పాకిస్తాన్ మీద దండయాత్ర చేయలేదే, బంగ్లాదేశ్ మీద దండయాత్ర చేయలేదే. బంగ్లాదేశ్ ఎంతసేపు ఇలా అంటే వెళ్ళొచ్చు, జస్ట్ చీటికిలో పని భారతదేశ సైన్యానికి చేయలేదే. కేవలం ఒక గీతం, జాతీయ గేయం, జాతీయ గీతం, దీని మీద కూడా మాట్లాడుతూ పార్లమెంట్లో మాత్రం జై పాలస్తీన్, జై భీమ్ అని మాట్లాడతారు. అంటే ఏం చేద్దామని? ఇవన్నీ కాదండి, చాలా సింపుల్గా 15 నిమిషాలు మీద సమాధానం చెప్పగలరా? ఇంతే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.